సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 63వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు. సంస్కృతి సంపద ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయినటువంటి ఆ లలితా పరాభట్టారిక యొక్క నామ వైభవాన్ని సామాజిక దృక్పథంలో ఏ విధంగా మనం అర్థం చేసుకొని అన్వయించుకొని ఆచరణలో పెట్టుకోవచ్చు, ఏ విధంగా మన జీవితాలని సాఫల్యం చేసుకోవచ్చు అనేటువంటి లక్ష్యంతో కొనసాగుతున్న ఈ యజ్ఞంలో ఒకసారి పునశ్చరణ చేసుకుని ముందుకు వెళదాం. గోప్త్రి గోవింద రూపిణి అని మనం చెప్పుకున్నాం. గోప్త్రి అంటే గుప్తముగా దాచబడినటువంటిది లేదా గుప్తముగా దాచెటి స్వభావం కలిగినటువంటిది. ఏమిటి దాస్తుంది అంటే అమ్మవారు ఆమె జగజ్జనని జగన్మాత కనుక తన బిడ్డలందరినీ కూడా జాగ్రత్తగా దాచి పొంగుచాటున పోషించి పెంచి అభివృద్ధి చేస్తుంది. ఆ విధంగా అమ్మ లోకాలన్నింటినీ సృష్టించటమే కాకుండా జాగ్రత్తగా తన యొక్క చల్లని అండలో నీడలో కాపాడుతూ ఉంటుందన్నమాట. అందువల్ల అమ్మవారు తల్లి పిల్లల్ని ఎలా అయితే జాగ్రత్తగా దాచి కాపాడుతూ ఉంటుందో ఆ రకంగా కాపాడేటువంటి తత్వం కలిగినది అనే అర్థంలో గోప్త్రి అని మనం చెప్పుకున్నాము. అంతేకాకుండా అమ్మవారి యొక్క తత్వాన్ని తెలియజేసేటువంటి శ్రీ విద్యా రూపిణి అమ్మవారు గనక, శ్రీ విద్య అనేది రహస్య విద్య గనక, గోపనముగా ఉండేటటువంటి విద్య గనక, అమ్మవారు ఆ విద్యా స్వరూపిణి గనక దాచబడేటటువంటిది, రహస్యముగా ఉంచబడేటటువంటిది అనేటువంటి అర్థంలో కూడా మనకి దాన్ని ఆ నామాన్ని అమ్మవారికి అన్వయించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత గోవింద రూపిణి, గోవింద స్వరూపిణి. గోవిందుడు అంటే విష్ణుమూర్తి యొక్క నామం అని మనకి తెలుసు. గోవింద స్వరూపిణి అండంలో విష్ణుమూర్తికి అమ్మవారికి అభేదము అని చెప్పేటటువంటి లక్ష్యంతో ఇది చెప్పబడింది అనమాట. అంటే విష్ణువంశే ఉమా. ఉమా ఎందుకన్నారండి అంటే మూలతత్వము ఉమా, సృష్టికి ఆధారమైనటువంటి మూల రూపిణి ఉమాదేవి అన్నమాట. ఆ ఉమాదేవియే విష్ణువంశ తల్లి, వైష్ణవి అని కూడా ఆమె పిలువబడుతుంది. ఆ విష్ణువు అంశతో ఉన్నటువంటి విష్ణువు చేత తన యొక్క సృష్టి కార్యాన్ని చేయించేటువంటిది. మనం ఏం చెప్పుకున్నాం ఇంతకు ముందు? అమ్మవారు పంచరూపిణి అని కదా చెప్పుకున్నాం. సృష్టిని సృష్టించినటువంటి ఆది బ్రహ్మస్వరూపిణి, పరబ్రహ్మస్వరూపిణి అమ్మవారే తాను సృష్టించినటువంటి ఈ సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి పంచకృత్య పరాయణ గదక అమ్మవారు. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ అనేటటువంటి ఈ 5 కృత్యాలని కార్యక్రమాలని ఎంతో తత్పరతతో నిర్వహించేటువంటి తల్లి జగన్మాత ఆ కార్యములు నిర్వహించడానికి తనకి సహాయకులుగా పంచబ్రహ్మలను సృష్టించింది. కాబట్టి ఆవిడ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి, బ్రహ్మానంద, బ్రహ్మరూప, ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఈ నామాల్లో. అంటే పంచబ్రహ్మలు కూడా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ అనేటువంటి ఈ పంచబ్రహ్మాత్మకమైనటువంటి తత్వాలని తానే సృష్టించి తానే పరబ్రహ్మ స్వరూపిణి అయి ఈ సృష్టిని అంతటినీ నడిపించేటువంటి అమ్మవారు కాబట్టి
గోవింద రూపిణి అండంలో విష్ణువంశతో కూడి ఉన్నటువంటి అమ్మవారు. ఆ విష్ణువు అంటే ఏమిటి? విశ్వం విష్ణువు. ఈ విశ్వమే విష్ణు స్వరూపం. సర్వవ్యాపకో విష్ణువు అని చెప్తారు. అంతటా వ్యాపించి ఉన్నవాడు కాబట్టి విష్ణువు. పోతన గారు భాగవతంలో చెప్తారు, విశ్వంబు విష్ణువుడు. ఈ విశ్వమే విష్ణువు. విష్ణు సహస్రనామం ప్రారంభమే మనకది. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని కదా మనం ప్రారంభిస్తాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. కాబట్టి ఈ పుట్టుక జీవరాశుల యొక్క ఏదైతే ఈ సృష్టి కార్యక్రమం ఉన్నదో వాటన్నిటిని ఈ విశ్వమే తానై నడిపించేవాడు విష్ణువు. అటువంటి విష్ణు వంశ కలిగినటువంటి విష్ణు స్వరూపిణి గనక గోవింద రూపిణి అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఇంకొక అర్థం కూడా ఉన్నది, విశేషార్థం ఉన్నది. ఏమిటంటే గోవింద అనే నామానికి గోవులను రక్షించేటటువంటిది అనేటువంటి అర్థం కూడా ఉన్నది. అంటే గోవులు అంటే కేవలం ఆవులని మాత్రమే అనుకోకూడదు. యోగులని కూడా గోవులు అని అంటారు. అంటే ఆ పరబ్రహ్మ తత్వం కోసము తపస్సు చేసేటువంటి యోగులని గోవులు అంటారు. ఆ అర్థంలో చెప్పుకుంటే వారి యొక్క స్వరూపంలో నిరంతరము వారి యొక్క మనస్సులలో రమించేటటువంటిది అమ్మవారు అనేటువంటి అర్థంలో కూడా మనం గోవింద రూపిణి అనేది మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గోవింద రూపిణి, గో అనే దానికి కిరణము అనేటువంటి అర్థం ఒకటి ఉన్నది. కిరణ రూపములో ఉండేటువంటిది అంటే అమ్మవారే కాంతి స్వరూపిణి. అటువంటి కాంతి స్వరూపిణి తానై ఈ లోకాన్నంతటిని సంరక్షిస్తూ ఉంటుంది. ఏ రకంగా అంటే మనం మళ్ళీ ముందుకు వెళదాం. ఒక్కసారి పునశ్చరణలోకి వెళితే ఆవిడ ఎటువంటిది? కరుణాం కరుణా తరంగితాక్షిం కదా, కోటి సూర్య సమప్రభ, ఉద్యద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత. ఈ నామాలు ఉన్నాయి చూసారా, వాటిని ఒక్కసారి స్ఫురణలోకి తెచ్చుకుందాం. ఎందుకంటే అమ్మవారి యొక్క తత్వాన్ని గ్రహించటానికి ముందుకు వెళితే కుదరదు. వెనకని మనం తెలుసుకున్నటువంటి నామాల్ని కూడా పునశ్చరణ చేసుకుంటూ అమ్మవారి యొక్క విరాట్ రూపాన్ని మనం స్మరించుకోవాల్సి ఉంటుంది. సందర్భాన్ని బట్టి మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ అందుకే అనుసంధానం ఉంటుంది. లలితా సహస్రనామంలో ఏ నామానికి ఆ నామం పృథక్ రూపము కావు, ఇవన్నీ అనుసంధానితమైనవి. అందుకే లలితా సహస్రనామాన్ని మాలామంత్రము అంటారు. అందువలన ఇది ఒక మాల, ఒక గుచ్ఛము. కొన్ని నామాలు కలిపి ఒక గుచ్ఛము, కొన్ని నామాలు కలిపి ఒక గుచ్ఛము. సహస్రనామాలు 1000 కూడా ఒకే వరుసగా దండలో ఉన్నటువంటి ముత్యముల్లా ఉన్నా అందులో మళ్ళీ కొన్ని సమూహాలు అనేవి సందర్భాన్ని తెలియజేసేవి, తత్వ రూపాన్ని తెలియజేసేవి, రూప విశేషాన్ని తెలియజేసేవి, మంత్రశాస్త్ర రహస్యాలను తెలియజేసేవి నామాలు. కొన్ని దగ్గర మన విద్య, చంద్ర విద్య, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. అలాగే భాను మండల మధ్యగా సూర్య విద్య, చంద్ర విద్య, మను విద్య, ఇవన్నీ కూడా శ్రీ విద్య. ఈ అన్ని రూపాలని సంకేతించేటువంటి నామాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఏమిటి అంటే ఆ చంద్ర విద్యలో భాగమైనటువంటి నామములు. ఎప్పుడైతే మనం చంద్ర విద్యలో నామములైనటువంటి భాగములని మనం చెప్పుకుంటున్నామో, చంద్రుడు ఎటువంటి వాడు అంటే షోడశ కళా ప్రపూర్ణుడు, 16 కళలు కలిగినటువంటి వాడు. 16 కళలే చంద్రుడికి ఉన్నాయి. అమ్మవారికి ఆమె కళాస్వరూపిణి, కళాత్మిక, కళానాథ, కళారాధ. ఆవిడ కళాత్మిక కాబట్టి కళలే తన రూపంగా కలిగినటువంటిది. వేరేగా కళ వేరు, ఆమె వేరు కాదు. కళ అంటే ఇక్కడ కాంతి అని తెలుసుకోవాలి మనం.
కళ అంటే కాంతి అని తెలుసుకోవాలి. అలాంటి కళలు ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాలి. గోవింద రూపిణి అని మనం చెప్పినప్పుడు గో అంటే కిరణములు అని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి కిరణముల రూపంలో ఎక్కడ ఉంటుంది అమ్మవారు అది మనం గమనించాలి. ఎక్కడ ఉంటుంది? మన షట్చక్రములలో ఉంటుంది. మూలాధార చక్రం నుంచి మనకి ఆజ్ఞాచక్రం సహస్రారం వరకు. ఎలా అంటే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి రూపము ఎటువంటిది? ఎటువంటి లోపములు లేనటువంటి రూపం. ఎలా అంటే పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమదం పూర్ణమిదం. అక్కడ అక్కడ ఉన్నది పూర్ణమే, పరబ్రహ్మ స్వరూపం. ఇది జీవాత్మ, అది పరమాత్మ, అది సంపూర్ణమైనది. జీవాత్మ కూడా సంపూర్ణమైనది. పూర్ణమదం పూర్ణమిదం ఇలా అర్థం చేసుకుందాం. పూర్ణ పూర్ణముదచ్యతే. ఆ పూర్ణము నుంచే సంపూర్ణమైనటువంటి మనం పుడుతున్నాం, సృష్టింపబడుతున్నాం. పూర్ణస్య పూర్ణమాదాయ. ఈ పూర్ణము నుంచి మనం వచ్చాము, ఆ పూర్ణములోనికే మనం మళ్ళీ తిరిగి కలిసిపోతాం. పూర్ణమేవావశిష్యతే. ఈ మొత్తం సృష్టి అంతా సంపూర్ణమైనది. ఒక సర్కిల్. సర్కిల్ అనేటప్పటికీ మళ్ళీ మనకి ఇక్కడ వృత్తము అన్నాం. ఇప్పుడు 360 డిగ్రీలు మనకి జ్ఞాపకం వస్తాయి. ఈ 360 డిగ్రీలు ఏమిటి అంటే అమ్మవారి యొక్క పాద పద్మముల నుంచి వెలువడుతున్నటువంటి కిరణములు. ఈ 360 కిరణములని అంటే ఒక వృత్తాన్ని ఎన్ని భాగాలు చేస్తున్నాం? 360 భాగాలు, 360 డిగ్రీలు, 360 భాగాలు. భాగ, భా అంటే కాంతి, గ అంటే కాంతి రూపములో గమింపజేయునది, అంటే కాంతి స్వరూపిణియే నడుచున్నది అని ఆయన చెప్పుకోవచ్చు. కాంతి రూపములో ప్రసరించున్నది అని కూడా మనం చెప్పుకోవచ్చు. 360 కిరణములు రూపములో అమ్మవారు ఈ భూమిని తాకుతూ, విశ్వాంతరాలనంతటినీ తాకుతూ నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల అని కనుక మనం చెప్పుకుంటున్నాం. నిజారుణ ప్రభాపూరము, ఈ బ్రహ్మాండ మండలం అంతా అమ్మవారి శరీరం నుంచి వెలువడుతున్నటువంటి అరుణ కాంతులతో విశ్వమంతా మునిగి తేలుతున్నది. మజ్జత్ అంటే సంపూర్ణముగా మునిగి తేలుతోంది అన్నమాట. మునిగి ఉన్నది అంటే ఆ కిరణములు ఈ మొత్తం విశ్వాన్ని పూర్తిగా ఆక్రమించి ఉన్నాయన్నమాట, తడుపుతున్నాయి. వాటి ద్వారానే కిరణము అని మనం చెప్పేటప్పుడు సూర్యుడి జ్ఞాపకం రావాలి. మళ్ళీ సూర్య కిరణముల ద్వారానే కదా మనం భూమి మీద పంటలు పండుతున్నాయి, మొక్కలు మొలుస్తున్నాయి, మనం వికసిస్తున్నాం, జీవ సృష్టి అనేది జరుగుతోంది. సృష్టి పోషణ రెండు జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి కిరణ స్వరూపిణి గనక గోవింద రూపిణి. ఎలా ఉంది ఇప్పుడు 360 అనేది? ఇంకొంచెం మనం గంభీరమైనటువంటి కొంచెం లోతులోకి వెళ్ళి చూసినట్లయితే మూలాధారం దగ్గర నుంచి షట్చక్రములలో కిరణముల రూపంలో ఉన్నది. మూలాధార చక్రములో ఉన్నటువంటి దేవతని మనం ఏమంటాం? సాకిన్యంబ స్వరూపిణి, మూలాధారైక నిలయ. అదొకసారి జ్ఞాపకం చేసుకోవాలంత శాసనం. సాకిన్యంబ రూపంలో మూలాధారంలో ఉన్నటువంటి అమ్మవారికి ఎన్ని కిరణములతో ప్రకాశిస్తున్నది అమ్మవారు? 56 కిరణాలతో ప్రకాశిస్తున్నదిట. మూలాధార చక్రం భూ సంబంధమైనది కదా. అక్కడే బ్రహ్మాత్మైక స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఉంటుంది కదా. సృష్టి అక్కడి నుంచే కదా చేస్తుంది. సృష్టికర్తి బ్రహ్మరూప మనం చెప్పుకున్నాం ఇప్పుడే. కాబట్టి ఆ మూలాధారంలో భూతత్వంతో 56 కిరణాలతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది. తర్వాత స్వాధిష్టాన చక్రంలో కాకిని శక్తి రూపంలో అమ్మవారికి ఎన్ని కిరణాలు ఉంటాయి? 62 కిరణాలతో ప్రకాశిస్తూ ఉంటుందట. అలాగే మణిపూర చక్రంలో లాకిన్యంబ రూపంలో అమ్మవారు
ఉంటుంది 52 కిరణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. అనాహత చక్రంలో రాకిన్యంబ రూపంలో 54 కిరణాలతో అమ్మవారు ప్రకాశిస్తుంది. అలాగే విశుద్ధి చక్రం కంఠంలో ఉండేటువంటి ఢాకినీశ్వరి రూపంలో అమ్మవారు ఉంటుంది. 72 కిరణాలతో ప్రకాశిస్తుంది. ఆజ్ఞాచక్రం దగ్గరికి వస్తే ఆజ్ఞాచక్రంలో అమ్మవారు హాకిని స్వరూపిణి అయి ఉంటుంది. అక్కడ 64 కిరణాలతో 64 కళలతో ప్రకాశిస్తూ ఉంటుంది. 64 కళలు. అందుకే ఆజ్ఞాచక్రానికి మనం ముందు బొట్టు పెట్టుకోవాలి. ఈ మొత్తం కిరణాలని అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నటువంటి కిరణాల సంఖ్యని మనం సంకలనం చేస్తే కలిపితే 360 కిరణాలు వస్తాయి. అంటే ఒక సంపూర్ణమైనటువంటి వృత్తం. కిరణము అంటే భాగ అని చెప్పుకున్నాం కదా, భా అంటే కాంతి కదా, కాంతి రూపములో గమించేది. ఈ షట్చక్రాల రూపంలోని సుషుమ్నా మార్గంలో అమ్మవారు కాంతి రూపంలో ప్రయాణం చేస్తుంది అని చెప్పడానికి ఇదే తార్కాణం. అలా ఏమవుతుంది, సహస్రారంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క చరణ కమలములు మన ఆజ్ఞాచక్రంలో ఉంటాయి. ఆ చరణ కమలముల నుంచి 360 రకాలైనటువంటి కళలు, కిరణాలు నిరంతరం ప్రసరిస్తూ ఈ సృష్టిని సంపన్నం చేస్తున్నాయి, పోషిస్తున్నాయి. గోవింద రూపిణి ఆ విధంగా కిరణాలను ప్రసరింప చేస్తూ ఉండేటువంటి కాంతి స్వరూపిణి అయినటువంటిది అమ్మవారు. అందువలన అమ్మవారి యొక్క తత్వం ఏమిటి అంటే కాంతియే అని మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా గోవిందుడు అంటే విష్ణుమూర్తి అని కదా మనం చెప్పుకున్నాం. స్థితికారుడు, సృష్టి అమ్మవారు చేసింది అనుకోండి, బ్రహ్మ చేశాడు అనుకోండి, ఈయన స్థితి. విష్ణు అంశ అంటేనే సృష్టిని నిలబెట్టేవాడు, జగత్తును సాకేవాడు లేదా రక్షించేవాడు అని కూడా చెప్పుకోవచ్చు. భూదేవిని హిరణ్యాక్షుడు తీసుకుపోయి పాతాళంలో దాచేస్తే ఆ భూదేవిని రక్షించడానికి వచ్చినటువంటి వాడు విష్ణువు. కాబట్టి పాతాళం వైపు దిగజారిపోతున్నటువంటి భూదేవిని ఆదివరాహ రూపంలో వచ్చి ఉద్ధరించి భూదేవిని రక్షించాడు. కాబట్టి విశ్వం నిండా ఉండేటువంటి విష్ణుమూర్తి అంశ అమ్మవారే, అమ్మవారి యొక్క అంశే విష్ణు అంశ అని మనం చెప్పుకుంటాం. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి తాలూకా ఈ అంశని ఉమాదేవి అంటారు. చూడండి, ఉమా అంటే ఈ విశ్వాన్నంతటిని రక్షించేటువంటి మూల రూపమైనటువంటి శక్తి. అంతేకాదు, దీనికి ఇంకొక విశేషం కూడా ఉంది. ఏమిటది అంటే, పర్వతరాజ కుమార్తె పార్వతి కదా, ఈమె పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకుంటాను అంటే పర్వతరాజు ఒప్పుకున్నా తల్లి ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు అంటే, వరుడు శ్మశానంలో ఉంటాడు, వికృతి జడలు కట్టి ఉంటాయి, ఆయన ఏంటంటే విభూతి రాసుకుంటాడు, అమంగళకరమైనటువంటి వస్తువులన్నీ ఆయన దగ్గరే ఉంటాయి. బాహ్య స్వరూపం దర్శించింది ఆవిడ, అంతఃస్వరూపాన్ని గమనించలేదు. అంటే ఈశ్వర తత్వాన్ని పూర్తిగా గ్రహించక అటువంటి వాడికి పాములు మెడలో వేసుకుంటాడు, నా కూతుర్ని ఎలా పంపిస్తాను అతనితో కాపురం చేయడానికని ఆవిడ వ్యతిరేకించింది. తాను జన్మించినదే ఆయన్ని వివాహం చేసుకోవడానికి అన్నటువంటి విషయాన్ని తెలిసి ఉన్నది ఎవరు అంటే పార్వతీదేవి. ఈమెకి తెలుసు, ఆమె భ్రమలో ఉన్నది, ఇదంతా మాయ. అందువలన ఏమైందంటే, నేను ఈశ్వరుణ్ణే ఎట్టి పరిస్థితుల్లోని వివాహం చేసుకుంటానని చెప్పి ఇల్లు వదిలి వెళ్ళిపోతోంది. ఎవరు? పార్వతీదేవి కన్య. పాపం కూతురు వెళ్ళిపోతున్నదే, అంతఃపురంలో ఉండేటువంటి సౌకర్యాలేవి అడవిలో ఉండవే, తపస్సు చేసుకోవడానికి ఇవిడి శరీరం సహకరించదే, పువ్వులాటి పూబోడి మెత్తనైనటువంటి ఈమె శరీరం అంతటి కష్టాలను ఎలా తట్టుకుంటుంది? అసలు అరణ్యాల్లోకి వెళ్ళడం ఏమిటి, తపస్సు చేయడం ఏమిటి, ఇవిడి వయస్సు ఏమిటి అంటూ ఆవిడ పాపం వద్దమ్మా వద్దమ్మా అంటుందట. ఊ మా, వద్దు, మా అంటే వద్దు,
ఊమా అంటే వద్దమ్మా అని అర్థం అనమాట. ఈవిడ ఊమా, ఊమా అనుకుంటూ తల్లి వెనక నుంచి వెళుతోంది. పార్వతి ముందు వెళుతోంది. అక్కడ ఉన్నటువంటి మునులు చూసారంట. ఎవరు ముందు వెళ్ళిపోతోంది అంటే ఈవిడ ఊమా, ఊమా అంటుంది. వద్దమ్మా, వద్దమ్మా సంస్కృతంలో. వాళ్ళనుకున్నారు ఆ వెళుతున్న అమ్మాయి పేరు ఉమా ఏమో అని చెప్పి ఆమెని ఉమా అని పిలవడం మొదలుపెట్టారు. ఆశ్రమాల్లో నివసించేటటువంటి వాళ్ళందరూ యోగులు, ఋషులు అందరూ. ఆ విధంగా ఆవిడ ఉమా అనేటటువంటి పేరు, అపర్ణ అనే పేరు ఆవిడ తపస్సుకు వెళ్ళక ముందు ఉమా అనే పేరు వచ్చింది. తపస్సు చేసిన తర్వాత పర్ణభక్షకి అయి తపస్సు చేస్తున్నప్పుడు అపర్ణ కొన్నాళ్ళు ఆకులు తినింది. పర్ణము అంటే ఆకులు. మరి కొన్నాళ్ళకి అవి కూడా తినడం మానేసింది. నా ప్లస్ పర్ణ ఆకులు తినడం కూడా మానేసింది. అంటే పూర్తి నిరాహార దీక్షతో అమ్మవారు పరమేశ్వరుని కోసం తపస్సు చేసింది. అందుకు అపర్ణ అయింది. కాబట్టి ఆ ఉమ ఇది కథ. కానీ తత్వశాస్త్ర పరంగా తీసుకున్నట్లయితే విష్ణువంశతో సృష్టి అంతటికి ఆది అయినటువంటి శ్రీచక్రంలో బిందు రూపంలో ఉన్నటువంటి మహాశక్తి ఉమాదేవి అని మనం తెలుసుకోవాలి. ఆ రకంగా ఉమాదేవి రూపంలో సృష్టినంతటిని అమ్మవారు రక్షిస్తూ ఉంటుందన్నమాట. విష్ణుమూర్తి ద్వారా జగద్రక్షణ చేయిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అటు ఇటు ఎందుకంటే మనం ఒక్కటి మర్చిపోకూడదు. విష్ణువు కూడా పంచబ్రహ్మలలో ఒక అవతారం కదా. పంచబ్రహ్మలను సృష్టించింది ఎవరు? అమ్మవారే కదా. కాబట్టి సృష్టించి వారి ద్వారా తాను కార్యములు చేయిస్తూ వారిలో తానే ఉంటూ ఈ సృష్టి కార్యాన్ని, రక్షణ కార్యాన్ని నడిపిస్తున్నటువంటిది. పంచకృత్యపరాయణ ఆవిడ ఈ 5 కృత్యాలు చేస్తోంది. సృష్టి, స్థితి, లయ కార్యాలతో పాటు అనుగ్రహ, తిరోధాన కార్యములు కూడా చేస్తోంది. కాబట్టి అన్నిటికీ తానై కారణమై ఉంటూ తన ద్వారా నడిపిస్తూ ఆ నడిపిస్తున్నటువంటి వారి ద్వారా వారిలో కూడా తానై ఉండి నడిపిస్తోందన్నమాట. కాబట్టి తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. తాను సృష్టించినటువంటి లోకంలో తానే ప్రవేశించి లోకాన్ని నడిపిస్తోంది. అది అమ్మవారి తత్వం. అంటే ఈ చరాచర జంగమాత్మకమైనటువంటి ఈ సృష్టిలో చరములలోను అచరములలోను కూడా జీవశక్తి రూపంలో ఉండేటటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది అమ్మవారే అని మనం చెప్పుకుంటున్నాం కదా. అదన్నమాట గోవింద రూపిణి అంటే అర్థం. అంతేకాదు కిరణముల ద్వారా పొందదగినట్టుది గో ప్లస్ వింద ప్లస్ రూపిణి అని గాని మనం విడదీసుకున్నట్లయితే కిరణముల ద్వారా పొందదగినటువంటిది. అంటే సూర్యోపాసన చేస్తూ కూడా మనం అమ్మవారిని పొందవచ్చు. వెలుగు అమ్మవారి తత్వమే వెలుగు. కాబట్టి కాంతిని మనం ప్రసరింపజేసుకున్నట్లయితే, కాంతిని ప్రసన్నం చేసుకున్నట్లయితే, ఆ కాంతి రూపుడైనటువంటి సూర్యనారాయణమూర్తిని ప్రసన్నం చేసుకున్నట్లయితే అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఆమె నారాయణి, ఆయన సూర్య నారాయణుడు. ఈ నారాయణీ తత్వం ఉంది కదా అక్కడ. అదనమాట. అంతేకాకుండా మహానారాయణలో ఏం చెప్తున్నారంటే హగంస సుషిషత్ అనేటువంటి శ్లోకంలో అబ్జ, గోజ, ఋతజ, అద్రిజ, ఋతం, బృహత్ అనేటువంటి పదాలన్నిటిలో పరబ్రహ్మ పరంగా చెప్పబడ్డాయి, లేదా సృష్టి స్వరూపమైనటువంటి అమ్మవారి పరంగా చెప్పబడ్డాయని మనం అనుకుంటే ఈ పదాల్లో గోజ అనే పదం గోవింద రూపిణి నామానికి కూడా వర్తిస్తుంది. సమానమైనటువంటి అర్థం కలిగినటువంటి పదం అన్నమాట. కాబట్టి గోవుల వల్ల పొందబడినటువంటి క్షీరాది రూపాల్లో వ్యక్తమయ్యేటటువంటిది అని అర్థం. గోజ గోవుల నుంచి పుట్టినది. గోవులు అంటే ఆవులు అనే సామాన్య అర్థం మనం చెప్పుకోవచ్చు కదా. పాల రూపంలో, ఇతర పదార్థాల రూపంలో మనకి అందవచ్చి మనని పోషిస్తున్నటువంటి తల్లి. ఇది గోవింద పదానికి అర్థం అన్నమాట. అంతేకాకుండా అమ్మవారి తాలూకా మనం రూప లక్షణాన్ని మనం గ్రహించినట్లయితే
విష్ణు స్వరూపిణి, బృహస్పతి స్వరూపిణి, గవాధ్యక్ష స్వరూపిణి అని కూడా చెప్పుకోవచ్చు. గవాధ్యక్షుడు ఎవరు? గోవిందుడు. కాబట్టి గోవింద రూపంలో ఉంటూ గోవులను రక్షించేటటువంటి అమ్మవారు. గోవింద రూపంలో ఉంటూ గోవులైనటువంటి యోగులను రక్షించేటువంటి తల్లి. గోవింద రూపంలో ఉంటూ ఈ సృష్టిని పోషించేటువంటి తల్లి కిరణముల రూపంలో అని అర్థం చేసుకోవాలి. కిరణముల రూపంలో ప్రసరిస్తూ సృష్టిని పోషిస్తున్నటువంటి తల్లి. పోషణ లేకపోతే రక్షణ ఎలా జరుగుతుంది? మనకి ఎటువంటి హాని జరగకుండా మనకి ఆహారాన్ని అందిస్తూ మనం నశించకుండా కాపాడుతున్న తల్లి. అదనమాట బృహస్పతి స్వరూపిణి అమ్మవారు అని మనం మూల ప్రకృతి యొక్క ప్రథమ భాగమే ప్రథమాభివ్యక్త రూపము ఉమాదేవి అని మనం చెప్పుకున్నాం కదా, ఆ విధంగా అనమాట. కాబట్టి అంతేకాకుండా వ్యక్తమై సర్వమయుడైనటువంటి విష్ణుమూర్తికి స్త్రీ సంజ్ఞ కూడా కలదు. స్త్రీలింగ రూపంలో కూడా మనం విష్ణువు అనే పదాన్ని మనం వాడుకుంటాం. అందువల్ల హరివంశంలో కానీ చూసుకున్నట్లయితే గో శబ్దమునకు సరస్వతి అని కూడా అర్థం ఉంది. అందువల్ల ఆ సరస్వతిని నీవు పలుకుచున్నావు కనుక నీవు గోవిందుడు అని ఆ పరబ్రహ్మ తత్వాన్ని దేవతలు ప్రార్థించారంట. పలుకుతున్నది వాక్ రూపిణి సరస్వతి కదా, ఆ సరస్వతి రూపిణియే అమ్మవారు. గోవింద అనే పదానికి సరస్వతి అనే అర్థం కూడా ఉన్నది. ఆ అర్థంలో కానీ తీసుకున్నట్లయితే వాగ్ రూపంలో మన నుంచి వ్యక్తం అవుతున్నటువంటిది. మధ్యమ, వైఖరి, రూప, మనం ఇవన్నీ నామాలు అమ్మవారికి ఉన్నాయి కదా. ఆ రకంగా నామరూపంలో వాక్ రూపంలో కూడా ప్రకాశిస్తున్నటువంటి సరస్వతి రూపిణి అయినటువంటి తల్లి గోవింద రూపిణి అని మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా ఇక్కడ గోవింద శబ్దానికి గవాధ్యక్షుడు, గొల్లవాడు అనే అర్థం కానీ తీసుకున్నట్లయితే బృహస్పతి అనే అర్థాన్ని కూడా మనం తీసుకుంటే విశ్వప్రకాశ నిఘంటువులో బృహస్పతి, గొల్లవాడు, గవాధ్యక్షుడు అనే అర్థాలు గోవింద శబ్దానికి ఉన్నాయి. బృహస్పతికి కూడా గోవింద అనేటువంటి నామం ఉన్నది. ఇది విశ్వప్రకాశ నిఘంటువులో ఈ అర్థాలనేవి చెప్పబడ్డాయి అన్నమాట. ఈ విధంగా గోవింద రూపిణి అంటే బృహస్పతి అనే అర్థంలోకి వస్తుంది. గొల్లవాడే గోవులను రక్షించేటువంటి కృష్ణ పరమాత్మ అనేటువంటి గోవిందుడు అనేటువంటి అర్థంలో వస్తుంది. కిరణముల రూపంలో మన ఆజ్ఞా చక్రంలో ఉంటూ తన పాదముల నుంచి వ్యక్తమయ్యేటువంటి 360 భాగములు, 360 కిరణాలతో సంపూర్ణ స్వరూపిణి, వెలుగురు స్వరూపిణిగా మన విశ్వమంతటిని సృష్టించి రక్షిస్తున్నటువంటి తల్లి గోవింద స్వరూపిణి అని అర్థం మనకి వస్తుందన్నమాట. తర్వాతి నామాలు తర్వాత చెప్పుకుందాం. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.